ఏంటి మీ నాన్నను కలిసావా? అంటే తప్పలేదు కిషోర్. సారీ మేడం, మా నాన్న సంగతి మీకు తెలుసు కదా. డబ్బుకి ఆయన ప్రాణానికి లంకే. ఒట్టి కక్కుర్తి మనిషి. అందుకే 10 లక్షలు ఇవ్వాలంటే నేనే వెళ్ళక తప్పలేదు. 10 లక్షలా? అంత డబ్బుతో ఏం పని? తులసిని చంపించాలంటే ఆ మాత్రం డబ్బు అవసరం కదా. ఏంటి, తులసిని చంపించడమా? అవును మేడం, ఎలాగైనా తులసిని చంపించమని నేనే మా నాన్నతో చెప్పాను. వడ్డీ వ్యాపారి కదా, కిరాయి రౌడీలకు ఇవ్వడానికి 10 లక్షలు కూడా నన్నే పంపించమన్నాడు. అయినా ఇప్పటికిప్పుడు తులసిని చంపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేడం, తులసి ఇప్పుడు ఆ కడప రెడ్డమ్మతో ఉంటుంది. అది ప్రాణాలతో ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే దాన్ని లేపించేయడానికే డిసైడ్ అయ్యాను. మా నాన్నతో కూడా నేను బయటికి రాలేకే మా ఫ్రెండ్ ఆదిత్యతో డబ్బు పంపినట్టు కలరింగ్ ఇచ్చాను. కిషోర్, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు ఆదిత్యవి, కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకువి, గాయత్రీదేవి భర్తవి. నీకెలాంటి ప్రమాదము లేదు, రాదు కూడా. వస్తే ఏం చేస్తారు? ఆపుతారా? ఆపగలరా? టైం బ్యాడ్ అయితే కోర్టులు, ఇన్ఫ్లుయెన్స్లు ఏమీ పనిచేయవు. కేర్ ఆఫ్ చెంచులు కూడా చేయలే. అందుకే నా సేఫ్టీ నాకు ముఖ్యం. ఆ తులసిని లేపేస్తేనే నా బతుక్కి నిశ్చింత. అది కాదు. వద్దు మేడం, ఈ ఒక్క విషయంలో మీరు ఇంకేం చెప్పకండి. నా నేరాన్ని నిరూపించే సాక్ష్యం సజీవంగా ఈ భూమి మీద తిరుగుతున్నంతకాలం నాకు తిన గండమే. ప్రతిరోజు టెన్షనే. అందుకే 10 లక్షలు ఇచ్చి కిరాయి రౌడీలను ఏర్పాటు చేయమన్నాను. మా నాన్న ఈ పాటికి దాని చావుకి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు. ఇక తులసి చావడం ఖాయం. గన్ షాట్.